వెల్కమ్ టు ఇన్ఫినిటో. ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ గురించి ఒక చిన్న టాపిక్ అండి. ఇప్పుడు మనం ఎక్కడ చూసుకున్నా ఎంఎన్సీ కంపెనీలు కావచ్చు, యూఎస్లో కావచ్చు, ప్రతి చోట కూడా ఉద్యోగ భద్రత, చాలామంది ఉద్యోగాలు కూడా పోతున్నాయి. ఎందుకోసం అంటే ఏఐ టెక్నాలజీ కావచ్చు, చార్జిబిటీ లాంటి, లేకుంటే మిషన్ లెర్నింగ్ లాంటి, రోబోటిక్స్ లాంటి కొత్త టెక్నాలజీ రావడం వల్ల ఎంప్లాయ్మెంట్ అతలాకుతలం అవుతున్నారు. మరి అలాంటి పరిస్థితులలో మరి మనం ఏ విధంగా ఉండాలి అనేది ఆలోచించి అప్డేట్ కావాల్సిన అవసరం ఉంది. ఈ ఏఐ టెక్నాలజీ అనేది భయంకరంగా విజృంభించిపోతూ ఒక ఎంప్లాయ్మెంట్ ఇండస్ట్రీనే అతలాకుతలం చేస్తుండడంలో అతిశయోక్తి లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి ఏం చేయాలి? వ్యాపారాల పరిస్థితి చూస్తేనో కార్పొరేట్ తోటి చాలా కాంపిటీషన్లో వ్యాపారాలు మనుగడ అంత లేనప్పుడు, ఎంప్లాయ్మెంట్ కూడా అలా ఉన్నప్పుడు మరి ఇప్పుడున్న యువత కావచ్చు, ఎంప్లాయర్స్ కావచ్చు, ఏ విధమైన చర్యలు తీసుకోవాలి అంటే వాళ్ళు కూడా టెక్నాలజీతో పాటు అప్డేట్ అయ్యి మంచి నైపుణ్యత, రాబోయే రోజులలో ఏ కంపెనీ ఏ విధంగా ఎంప్లాయ్ని కోరుతుందో చూసుకొని ఆ టెక్నాలజీని వాళ్ళు ట్రైనింగ్ తీసుకొని అప్డేట్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేనిచో ఎంప్లాయ్మెంట్ నిరుద్యోగులకు చాలా గడ్డు పరిస్థితులు వస్తున్నాయి. మరి అదే కాకుండా గతంలో కూడా తెలుసు మీకు, ఒక ఫేస్బుక్ యాడ్ లాంటిది వచ్చి మార్కెట్లో మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ సిస్టమ్నే తీసేసింది. ఒక కెమెరాలు వచ్చి సెక్యూరిటీ గార్డ్ పోస్టులనే తీసేశాయి. అట్లా చెప్పుకుంటూ పోతే క్లీనర్స్ కావచ్చు, మిషనరీస్ కావచ్చు, కంప్యూటర్స్ లేనప్పుడు మనుషులంతా మాన్యువల్గా పనిచేసేవారు. కంప్యూటర్ల తర్వాత అప్పుడు కూడా ఒక అలజడి వచ్చింది. ఇలా ప్రతి 20 ఇయర్స్కి ఒకసారి, 10 ఇయర్స్కి ఒకసారి ప్రతి రంగంలో కూడా ఒక అలజడిని వస్తుంది. దాన్ని మనం అప్డేట్ చేసుకుంటూ పోతే ఈజీగా ముందుకు పోవచ్చు. మరి ఇప్పుడు తల్లిదండ్రులు కూడా ఏదైతే స్కూల్కి పంపిస్తున్న పిల్లల విషయంలో కూడా ఇదివరకు లెక్క కాకుండా బేస్ ఎడ్యుకేషన్, స్కూల్ ఎడ్యుకేషన్ మనం గతంలో కూడా చెప్పాము, దాన్ని స్ట్రాంగ్గా ఉంచేటట్టు చూడండి. ఇటు ఎంప్లాయ్మెంట్లు అందరూ కూడా చాలా జాగ్రత్తగా అప్డేట్ కావాల్సిన అవసరం ఉంది. టెక్నాలజీని మీరు అప్డేట్ చేసుకుంటే మీరు జాబ్లో సేఫ్టీగా ఉండగలుగుతారు. మరి ఇలాంటి అప్డేట్లు మరి మీకు రావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఈ వీడియోను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో అందరికీ కూడా పంపించండి, మీ బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు. జై భారత్ మాతా, భారత్ మాతాకి జై.